హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు ఉప్మా పెసరట్టు వేసాను. తర్వాత దానిలోకి అల్లం చట్నీ చేశాను అనమాట. అది ప్రొసీజర్ అంతా కూడా గత వీడియోలో పెట్టానని చెప్పేసి ఈవేళ ఓన్లీ చూపిస్తున్నాను. అయితే ఈరోజు ఇంకా కొంచెం స్పెషల్ ఏంటంటే నిన్న కడియం నుంచి మేము ఇది అల్లం చట్నీ, తర్వాత ఉప్మా కూడా చేశాను. చాలా బాగుంది ఈరోజు టిఫిన్ అయితే. ఎందుకంటే టిఫిన్ చేసేసిన తర్వాత వీడియో అప్లోడ్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చాను కదా, అందుకని టేస్ట్ గురించి చెప్తున్నాను అనమాట. అయితే మాకు నిన్న కడియం నుంచి మా టెర్రస్ గార్డెన్లోనికి ఇంకా 4 మొక్కలు కొత్తవి తెచ్చుకున్నాము. ఏంటంటే ఒకటి రబ్బర్ ప్లాంట్, తర్వాత చూడండి ఇలాంటి ఆరెంజ్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి కదా, అవి ఇలాగా కిందకి వాలుతూ చాలా ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి, అవి తీసుకున్నాము. బాగున్నాయి. అయితే తర్వాత చూడండి పెసరట్లు వేసేసి హాట్ బాక్స్లో పెట్టేశాను. తర్వాత మనం ఉప్మా చేసుకునేటప్పుడు కంపల్సరీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను చేసే పద్ధతి చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. పోపుల్లోనూ పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి ఉప్మా కోసం. అంతేకాకుండా 1 కప్పు రవ్వకి 4 కప్పులు నీళ్ళు పోసుకుంటే ఉప్మా చాలా బాగా వస్తుంది అనమాట. మనం పెసరట్లో నంచుకోవడానికి తగినట్టు వస్తుంది. ఈ పైనాపిల్స్ ఏమో మా బాబాళ్ళు తీసుకొచ్చారు, పొలాన్ని నుంచి తీసుకొచ్చారనమాట. తర్వాత ఇక్కడ కొత్తగా వచ్చిన 4 మొక్కలు ఏమో కడియం నుంచి తెచ్చుకున్నాం. అవి టెర్రస్ గార్డెన్లో పెట్టుకుందామని కడియం నుంచి తెచ్చుకున్నాం అనమాట. ఈ పైనాపిల్ రేర్ వెరైటీ, నా దగ్గర ప్రస్తుతం టెర్రస్ మీద ఉన్నవి వేరే, అందుకని ఈ తొడిమలు కూడా గుచ్చుదామని ఉంచాను. ఇది ఒక మొక్క, టెర్రస్ గార్డెన్లోకి కొత్తగా చేరిన మొక్కల్లో ఇది ఒకటి. తర్వాత అంటే ఇది వరకు నా దగ్గర ఉండేది కానీ పోయింది, అందుకు మళ్ళీ రప్పించాను అనమాట. తర్వాత మొక్కలు ఏంటంటే ఎక్కువ మొక్కలు ఉండటంతో మనం ఆల్రెడీ ఉన్న మొక్కల్లో ఏవి మిస్ అవుతున్నాయో అవి చూసుకుని మళ్ళీ తెచ్చిపెట్టుకుంటే బాగుంటుంది. ఇవి నేను చెప్పింది ఎల్లో ఆరెంజ్ అని చెప్పాను కదా, ఈ 2 రకాల మొక్కలు. తర్వాత వెనక వైపు రబ్బర్ ప్లాంట్ ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి. ఇవి కాకుండా వెనక రబ్బర్ ప్లాంట్ ఉందన్నమాట, అది కూడా చూపిస్తాను. ఈ 4 మొక్కలు అయితే మా టెర్రస్ గార్డెన్లోకి కొత్తగా చేరిన గెస్ట్లు అన్నమాట. తర్వాత మీకు చెప్తున్నాను కదా, టెర్రస్ గార్డెన్లో దొండకాయలు, కాకరకాయలు, దోసకాయలు చాలా విపరీతంగా వస్తున్నాయి. ఈ వర్షాల గురించో లేకపోతే ఇప్పటికీ నేను వేసిన సమ్మర్లో వేసిన కంపోస్ట్లు అవి బాగా రెడీ అయ్యి వస్తున్నాయో కానీ చాలా ఎక్కువ వస్తున్నాయి అన్నమాట కాపు. తర్వాత ఆనబా గుమ్మడి కూడా పెట్టాను, అవి కూడా చూపిస్తాను. అవి కూడా చాలా పిందులు వచ్చేసాయి. ఇవి టెర్రస్ మీదకి పట్టుకెళ్ళి నాటు పెట్టుకుంటాం, అంటే రీపాట్ చెయ్యాలి కదా. చాలామంది ఏంటంటే ఇది మామూలుగా మా కడియం నర్సరీ తెచ్చిన మొక్కలు కొద్ది రోజులు అలా, ఇదిగో చూడండి, ఇది రబ్బర్ ప్లాంట్ నర్సరీ తెచ్చుకున్న మొక్కలు కొన్ని రోజులు అట్టే పెట్టి ఆ తర్వాత రీపాట్ చేసుకోవాలి అంటారు, కానీ నేనైతే సాధ్యమైనంత వరకు ఎప్పటికప్పుడు చేసేస్తాను. తెచ్చిన మర్నాడో 3వ రోజో కాస్త నాకు ఖాళీ దొరికినప్పుడు ఆ మొక్కలు రీపాట్ చేసేస్తాను అనమాట. ఎక్కువ రోజులైతే ఉంచను కాబట్టి. అయినా ఇప్పటివరకు అన్నీ బాగానే బతికేసాయి. కొన్ని రోజులు మన ఇంటి వాతావరణానికి ఇది రబ్బర్ ప్లాంట్
బ్లాక్గా కనిపిస్తుంది కదా ఆకులు, అది రబ్బర్ ప్లాంట్ అనమాట.